హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు పవన్. సో ఈ వీడియో వచ్చేసరికి రియల్మీ నార్జో 30 ప్రో అలాగే రియల్మీ X7 గురించి అయితే మాట్లాడదాం. సో వీళ్ళే పోటీ అనమాట. అయితే X7కి వీళ్ళే మళ్ళీ కాంపిటీషన్గా 30 ప్రో అయితే తీసుకొచ్చారు. సో రెండు మనకి 20,000 రూపాయల లోపల అయితే దొరుకుతాయి ఫోన్ అయితే. రెండిట్లో ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది అనేసి ఈరోజు స్పెక్స్ అయితే కంపేర్ చేస్తాను. సో ఫైనల్గా మీకు ఒక కన్క్లూజన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని చివరిదానికి అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ రెండు ఫోన్ సంబంధించిన ప్రైజింగ్ గురించి. సో ఫస్ట్ 30 ప్రో గురించి అయితే మాట్లాడదాం. బేసిక్ వేరియంట్ 6+64GB మోడల్ చూసుకుంటే 16,999 రూపీస్ ప్రైస్ చేశారు. అలాగే హై అండ్ వేరియంట్ చూసుకున్నామంటే అయితే 8+128GB మోడల్ అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 19,999 రూపీస్ ప్రైస్ చేశారనమాట. X7 చూసుకున్నామంటే ఇందులో బేసిక్ వేరియంట్ చూసుకున్నామంటే 19,999 రూపీస్ ప్రైస్ చేశారు. సో అయితే 6+128GB మోడల్ అయితే ఉంటుంది. హై అండ్ మోడల్ చూసుకున్నామంటే 8+128GB మోడల్, ఇది మనకి 21,999 రూపీస్ ప్రైస్ చేశారు. ర్యామ్ టైప్ చూసుకున్నామంటే LPDDR4X ర్యామ్ అయితే ఉంది. రెండింటిలో మనకి UFS 2.1కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రైసింగ్ విషయం చూసామంటే 30 ప్రో అనేది కొంచెం ప్రైస్ తక్కువ పెట్టారు. అయితే 16,999 రూపీస్కి 6+64GB మోడల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే X7లో మనకి 128GB మోడల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్, ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్. సో రెండింటిలో మనకి సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది మనకి 7 నానోమీటర్ మీద బిలియన్ ప్రాసెసర్. అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 800U. సో ఇందులో మనకి 5G సపోర్ట్ చేస్తుంది. మాలిక్ సంబంధించిన G75 GPU అయితే దీంట్లో యూజ్ చేశారు. సో ఇక ఈ ఫోన్స్లో మనకి స్పెషల్ ఏంటంటే సో రెండు మీరు 5G అయితే యూజ్ చేసుకోవచ్చు. రెండు సిమ్లో అయితే ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో అట్ ఏ టైం మీరు రెండు 5G సిమ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకి ప్రజెంట్ అయితే 5G సిమ్స్ అయితే లేవన్నమాట. ఇన్ కేస్ 5G సపోర్ట్ చేస్తే మాత్రం మీరు రెండింటిలో అయితే 5G అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ప్రాసెస్ సేమ్ కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా మనకి ఒక రకంగా సేమ్ అయితే ఉంటుంది. బట్ నార్జో 30 సిరీస్ అనేది గేమింగ్ సెట్రిక్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే చెప్తాను. సో నెక్స్ట్ చూసామంటే మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం. సో 30 ప్రోలో చూసుకున్నామంటే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి IPS LCD ప్యానల్ అని చెప్పొచ్చు. సో ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 180 Hz సంబంధించిన టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు నార్జో 30 సిరీస్కి అయితే. అలాగే 90.5% వరకు అయితే స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. 405 పిక్సెల్ డెన్సిటీ అయితే వస్తుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే మనకి నార్జో 30 ప్రోలో అయితే అందిస్తుంది అనమాట. అదే మనం రియల్మీ X7లో చూసుకున్నామంటే 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇది AMOLED డిస్ప్లే అని చెప్పొచ్చు. సో ఇందులో మనకి 60 Hz నార్మల్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 180 Hz సంబంధించిన టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంది. 90.8% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది. అలాగే మనకి 4.8కి సంబంధించిన పిక్సెల్ డెన్సిటీ యూజ్ చేశారు. అలాగే ఇందులో కూడా మనకి పీక్స్ బ్రైట్నెస్ చూసుకుంటే 600 నిట్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి అయితే రియల్మీ X7 అనేది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ మనకి AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. మనకి 30 ప్రోలో 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చినప్పటికీ ఇది మనకి IPS LCD ప్యానల్. సో IPS LCD ప్యానల్లో 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చినప్పటికీ మనకి AMOLED అనేది కొంచెం బెటర్ కాంట్రాస్ట్ అని బెటర్గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసరికి రియల్మీ X7 అయితే విన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసామంటే బ్యాటరీ గురించి. సో గైస్ రియల్మీ 30 ప్రోలో చూసుకున్నామంటే 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. సో ఇందులో వీళ్ళు 30 వాట్కి సంబంధించిన డాట్ ఛార్జింగ్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫుల్ టైం ఛార్జ్ చేయడానికి మనకి దగ్గర 65 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. వేర్ కమింగ్ టు మనకి X7లో చూసుకున్నామంటే 4310 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకి సూపర్ డాట్ ఛార్జింగ్ అయితే ఉంది. 65 వాట్స్ సంబంధించిన ఛార్జింగ్. సో మీకు ఫుల్ ఛార్జ్ కావడానికి రియల్లీ మనకి 47 మినిట్స్ వరకు అయితే టైం అయితే పడుతుంది. సో ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసరికి 65 వాట్స్ సంబంధించిన రియల్మీ X7 అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ బ్యాటరీ కూడా మనకి 4310 mAh బ్యాటరీ అయితే ఉంది. ఒకవేళ మీకు మ్యాసివ్ బ్యాటరీ కావాలనుకుంటే మీకు 30 ప్రో అనేది 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. మీకు 1 లేదా 1.5 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసరికి మనకి రియల్మీ 30 ప్రో అని చెప్పొచ్చు. మ్యాసివ్ బ్యాటరీ కావాలనుకుంటే, లేదంటే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం X7 అనేది మీకు 65 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే నాకు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. సో నీటిలో మనకి మంచి కెమెరా సెటప్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం 30 ప్రోలో చూసుకున్నామంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంది. ప్రైమరీ సెన్సార్ 48 మెగాపిక్సెల్ సెన్సార్ యూజ్ చేస్తారు. అపర్చర్ f1.8 అయితే వస్తుంది అనమాట. ఇది మనకి ఏ సెన్సార్ అనేది టైప్ చెప్పలేదు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. 119 డిగ్రీ సంబంధించిన ఫీల్డ్ ఆఫ్ వ్యూలో అయితే ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. అపర్చర్ f2.3 అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి డబ్బా సెన్సార్ అని చెప్పొచ్చు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. సో ఇది ఇచ్చిన ఇవ్వకపోయినా పెద్ద యూజ్ అయితే లేదు. సో అపర్చర్ f2.4 అయితే వస్తుంది. సో మ్యాక్రో సెన్సార్. సో దీని వచ్చేసరికి మనకి 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ చూసామంటే పంచోల్ కట్అవుట్లో అయితే 60 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో అపర్చర్
f2.1 సంబంధించిన అపర్చర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం అయితే 1080p 30 frames per second అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఫోన్లో కెమెరా యూస్ చేసుకొని మీరు అల్ట్రా ఇమేజ్ స్టెబిలైజేషన్ మోడ్ అయితే ఉంది, స్లో మోషన్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ కెమెరాకి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ అయితే కనబడుతున్నాయి అనమాట. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది రియల్మీ X7. సో ఇందులో కూడా మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంది. ప్రైమరీ సెన్సార్ 64 మెగాపిక్సెల్ సెన్సార్, అపర్చర్ f1.8 అపర్చర్ అయితే వస్తుంది. సో 48తో కంపేర్ చేసామంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు, 64 మెగాపిక్సెల్. సో సేమ్ మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంది, అపర్చర్ f2.3 అపర్చర్ అయితే ఉంటుంది. ఇంకా డబ్బా సెన్సార్ యాజ్ ఇట్ ఈస్ గా 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్, అపర్చర్ f2.4 అయితే వస్తుంది. సో ఇందులో మనకి 4K 30 frames per second అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ సేమ్ సెన్సార్ 16 మెగాపిక్సెల్ సెన్సార్, అపర్చర్ f2.5 అయితే వస్తుంది. సోనీకి సంబంధించిన IMX 471 సెన్సార్, సోనీ సెన్సార్ అయితే యూస్ చేశారు. సో ఇందులో కూడా మీరు 1080p 30 frames per second అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఈ కెమెరాకి సంబంధించిన కొన్ని అయితే ఫంక్షన్స్ అయితే మీకు స్క్రీన్ అయితే చూస్తున్నారు. సో మనం ఫైనల్గా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మాట్లాడుకుందాం ఈ రెండు ఫోన్స్కి సంబంధించిన ఫీచర్స్. ఫస్ట్ మనం 30 Proలో చూసుకున్నామంటే ఇందులో మనకి డాల్బీ ఆటమ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకి హైరేస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. మనకి టైప్ సి పోర్ట్ అయితే యూస్ చేశారు. దాంతోపాటు మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. మీరు అట్ ఏ టైం ఒక సిమ్ అలాగే ఒక మైక్రో SD కార్డ్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. 2 సిమ్స్ అలాగే ఒక మైక్రో SD కార్డ్ అయితే మీరు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. సో దాంతోపాటు మనకి బ్లూటూత్ వర్షన్ 5.1 సపోర్ట్ చేస్తుంది, వైఫై 2 GHz అలాగే 2.5 GHz అలాగే మనకి 5 GHz కి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై అని చెప్పొచ్చు. సో అల్ట్రా ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూస్ చేశారు. మనకి అయితే సెన్సార్స్ అన్ని సెన్సార్స్ ఇచ్చారు, మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో టైప్ సి పోర్ట్ అయితే ఉంది. అలాగే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే రియల్మీ UI రన్ అవుతుంది, Android 10 మీద అయితే మనకి వర్క్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ X7 గురించి అయితే మాట్లాడతాం. సో ఇందులో కూడా మనకి బ్లూటూత్ వర్షన్ 5.1 సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ వైఫై బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే అల్ట్రా ఫాస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూస్ చేశారు. టైప్ సి పోర్ట్ అయితే ఉంది. రియల్మీ UI అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 10 మీద రన్ అవుతుంది. సో రియల్మీ 2.0కి సంబంధించిన అప్డేట్ అయితే కూడా త్వరలో అయితే రాబోతుంది. సో గైస్ ఇది మనకి రియల్మీ నార్జో 30 Pro అలాగే రియల్మీ X7. సో ఒకవేళ మీకు మ్యాసివ్ బ్యాటరీ కావాలి తక్కువ ప్రైజ్లో అనుకుంటే మీరు అప్పుడు రియల్మీ 30 Pro తీసుకోండి. మనకి 5000 mAh బ్యాటరీ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో పక్కా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు నార్జో సిరీస్ అయితే. లేదు మీరు ఒక బడ్జెట్ 20,000 రూపీస్లో పెట్టుకుందాం, ఒక మంచి తీసుకోవాలి, AMOLED డిస్ప్లే ఉండాలంటే మాత్రం అక్కడ మీకు ఖచ్చితంగా X7 అయితే బాగుంటుంది. సో రిఫ్రెష్ రేట్కి వచ్చేసామంటే సో ఇక మనకి IPS LCD ప్యానల్లో హై రిఫ్రెష్ రేట్ ఇచ్చినా కానీ మనకి AMOLED డిస్ప్లేలో 60 Hz రిఫ్రెష్ ఇచ్చా కానీ మనకి AMOLED అనేది కొంచెం బెటర్గా అయితే కనిపిస్తుంది మనకి కంపేర్ టు IPS డిస్ప్లేతో కంపేర్ చేసామంటే. ఒకవేళ మీకు కావాలనుకుంటే అక్కడ మీకు పోకో X3 X2 అయితే కూడా మీకు ప్రైస్ రేంజ్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు రియల్మీ X7 స్కిప్ చేసుకోవాలంటే. బట్ ఐ స్టిల్ లవ్ AMOLED డిస్ప్లే అని చెప్పొచ్చు. సో AMOLED డిస్ప్లే అవుట్పుట్ అనేది మనకి సూపర్గా అయితే ఉంటుంది. సో మనకి ఫైనల్గా వచ్చేసరికి ఒక మీరు బడ్జెట్ 17,000 రూపీస్ లోపల అనుకుంటే అక్కడ మీరు 30 Pro అయితే తీసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే మీకు అక్కడ ఇంకా బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో గైస్ ఇది మనకి ఈ వీడియోలో అయితే. సో దీనిపైన ఇంకా మనకి కామెంట్స్ కానీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని క్లిక్ చేయండి. ఇలా పెట్టిన వీడియో వెంటనే మీ దగ్గర అయితే వచ్చేస్తుంది అనమాట. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ మీట్ యు ఇన్ అనదర్ వీడియో. బై బై నౌ.